హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్స్ ఫర్ వ్లాగ్స్. నేను వాళ్ళ చెన్నైలో ఉన్నాను. ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నానండి ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. సో ఇదే మన కోయంబేడ్ బస్ స్టాప్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి నేను బస్ అయితే బోర్డ్ చేస్తున్నాను అండి. ఇది ఓమిని బస్ స్టాప్ అంట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర అయితే బస్సు ఉందంట. సో అక్కడే వెళ్తున్నాను ఇప్పుడు. నేనేదో వచ్చేసాను చూడండి, లోపలైతే వచ్చాను. ఇది ఇంటీరియర్స్ అండి మొత్తము. ఇది డబుల్ సీటింగ్, ఇది వచ్చి సింగిల్ సీటింగ్ అండి. సో ఈ బస్సులో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అయింది ఒకటి. అది చాలా చీకటి ఉంది లోపల. ఇక్కడ చూడండి ఫీచర్స్ మనకి ఇక్కడ ఏసీ విన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక కాల్ దగ్గర బ్యాగ్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ కర్టన్స్ ఇలా ఇచ్చారు. అండ్ సాకెట్ ఇలా ప్రొవైడ్ చేశారు. రీడింగ్ ల్యాంప్ చూడండి ఇలా ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం చెన్నైలో వర్షం పడుతుంది కదా అండి. సో నాకు వచ్చడానికి చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వీళ్ళు ఒక్క నిమిషం వెయిట్ చేస్తలే. కాల్ చేస్తున్నారు 7 వస్తున్నా. నా ట్రాఫిక్ స్టక్ అయిపోయినా. వస్తున్నట్టు కూడా వెంటలే. లాస్ట్ 9:27 అయితే వచ్చాను నేను. ఒక జస్ట్ 3 minutes ఉండే బస్సులో, ఎందుకంటే డిపార్చర్ టైం 9:30 కదా. నేను జస్ట్ ఇప్పుడైతే వచ్చాను నేను ఇప్పుడు. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే బస్ వచ్చాయండి భారతీ ట్రావెల్స్ మల్టీ యాక్సెల్ వోల్వో 9400 ఏసీ స్లీపర్ స్కానియా అండి బస్సు ఇది. సో నేనైతే రివ్యూ చేశాను, చాలా బాగుండే. బట్ రియాలిటీ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది బస్సు. టికెట్ కాస్టింగ్ అండి ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ వచ్చి 2400 రూపీస్ అయింది ఈ బస్సులో నాకు. అండ్ మన డిపార్చర్ టైం వచ్చి 9:30. మనం చెన్నై నుంచి బయలుదేరి మనం హైదరాబాద్ వచ్చి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 8:30 అయితే చేరబోతున్నాము. సో ట్రావెల్ టైం గురించి మాట్లాడితే మనం ఓవరాల్ ఒక 11 hours జర్నీ అయితే చేస్తున్నామండి ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనము 630 kilometers అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. నేను ఇంకా వచ్చేటప్పుడు డిన్నర్ కూడా చేయాలండి. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ వర్షం పడుతుందండి. నేను ఒకసారి వచ్చేటప్పుడు ఏమన్నా తిందామని అనుకున్నాను, బట్ డిన్నర్ కూడా చేయలే. మీకు కాల్ చేసి దెబ్బ చేసిన డైరెక్ట్ వచ్చేసిన నేను. ఇప్పుడు చూడాలి ఇప్పుడు వీళ్ళు డిన్నర్కి డిన్నర్ బ్రేక్ ఆగుతామా లేదా కూడా, అది కూడా డౌట్ ఉంది నాకు. ఎందుకంటే ఆయన చూడండి భయ, మన బస్ అయితే బయలుదేరింది. సో దీనికి రైట్ సైడ్ అటువైపు ఇది కోయంబేడ్ మార్కెట్ అండి. సో నాకు లొకేషన్ ఈజీగా ఇచ్చారు. అది ఓమిని బస్ స్టాప్ అంట. అక్కడే ఉండే మన బస్సు. నేను అనుకున్నా ఇటు సైడ్ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుందని, బట్ అటు సైడ్ ఉండే మన బస్సు. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నారో వెరీ వార్మ్ వెల్కమ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్, ఎందుకంటే ఇలాంటి జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. అండ్ రండి పోయా నాతో అయితే ప్రయాణం అయితే చేయండి ఈ భారతీ ట్రావెల్ మల్టీ యాక్సెల్ వోల్వో బస్లో ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. ఇప్పుడు కొంచెం ఆగింది వర్షం. ఫుల్ వర్షం పడుతుండే చెన్నైలో. కోయంబేడు పార్టీ வந்து ரெடில்ஸ் மாதவரம் அண்ணா
మనం వచ్చి ఎల్బీ నగర్ అయితే క్రాస్ అయిపోయినాము ఇప్పుడు. సో ప్రజెంట్లీ మనం వచ్చి ఇప్పుడు దిల్షుక్ నగర్ అయితే ఉన్నామండి ఇప్పుడు. టైం కన్నా చూసుకుంటే 7:30 అవుతుంది. సో గాయస్ చూడండి, మనమైతే వచ్చేసాము హైదరాబాద్కి. బట్ ఇక్కడ మన ఎంజీబీఎస్ బస్ స్టాప్ ఉంది కదా, ఇక్కడ పక్కన వీళ్ళ పార్కింగ్ అంట, భారతి పార్కింగ్. సో బస్సు ఇక్కడే లాస్ట్ అంట స్టాప్. సో ఇక్కడ పికప్ వ్యాన్ వచ్చి మనల్ని పికప్ చేసి ఎక్కడికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో ఓవరాల్ భయ్యా నాకు ఈ జర్నీ అంత కంఫర్టబుల్గా కనిపించలే. ఎందుకంటే పడుకోవాలంటే స్ట్రైట్గానే పడుకోవాలి, రైట్ సైడ్ పడుకోవాలి, లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. చాలా అన్కంఫర్టబుల్ ఉంది ఈ జర్నీ, ఎందుకో చాలా డిసప్పాయింట్ ఉంది. ఇంపార్టెంట్ నోట్ ఏమేంటి అంటే డిన్నర్ బ్రేక్ అయితే వీళ్ళకి లేదండి. డిన్నర్ బ్రేక్ ఈ భారతీ ట్రావెల్స్ వాళ్ళకు డిన్నర్ బ్రేక్ స్టాప్ అయితే లేదంట. అది ఇంపార్టెంట్ పాయింట్ మీరు అయితే నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ట్రావెల్స్లో ట్రావెల్ చేస్తే మీకు డిన్నర్ బ్రేక్ అయితే ఉండదు. మీరు ఏమైనా కొనుక్కొచ్చుకోవాలా, లేకుంటే బస్సులో అయితే తినాలా. అండ్ జర్నీ గురించి మాట్లాడితే ఓకే, జస్ట్ పడుకోవచ్చు, బట్ చాలా అన్కంఫర్టబుల్ ఉంటాయి నాకు ఈ జర్నీ ఇవాళ. సో మనం ఈ వ్లాగ్ ఇంకడే ఎండ్ చేయబోతున్నామండి. సో ఈ వ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే చెక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్.